సో ఫ్రెండ్స్, ఆప్షన్ స్కాల్పింగ్ కోసం ఒక మిత్రుడు ఏంటంటే ఇండికేటర్స్ అనేది సజెస్ట్ చేశారు. ఆ ఇండికేటర్స్ అనేది ఒకసారి లైవ్లో టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇండెక్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ మెన్షన్ చేశారు. ఇండెక్స్ కాల్ పుట్ ఆప్షన్ బయ్యింగ్కి 2 ఇండికేటర్స్ అనేది చెప్పారు. హాఫ్ ట్రెండ్, 2-1 ఎక్స్ ట్రెండ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 2-1 సెట్టింగ్స్తో ఇచ్చారు. అండ్ దీని యొక్క సెట్టింగ్స్ యాక్చువల్గా ఏంటంటే 2-2 అనేది ఉందన్నమాట డిఫాల్ట్గా. దీనికి తేడా అనేది చూద్దాం. 2 డిఫాల్ట్గా ఇండికేటర్ అనేది యాడ్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. నాకు డౌట్ వచ్చి ఏంటంటే ఇండికేటర్ గురించి చదివితే ఏంటంటే ఇది ఏటీఆర్ మీద బేస్ చేసుకొని పనిచేస్తుంది, లైక్ సూపర్ ట్రెండ్ అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో అగైన్ ఏంటంటే సూపర్ ట్రెండ్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. కొద్దిగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట సూపర్ ట్రెండ్కును ఈ యొక్క హాఫ్ ట్రెండ్కి. దట్ ఈజ్ ఫైన్. అందుకని సూపర్ ట్రెండ్ అనేది ఆఫ్ చేసి నెక్స్ట్ ఏంటంటే మిత్రుడు చెప్పింది ఇక్కడ 2-1 సెట్టింగ్ అనేది యూస్ చేయమంటున్నారు. యాక్చువల్గా డిఫాల్ట్గా ఏంటంటే మనకి ఇక్కడ హాఫ్ ట్రెండ్ 2-2 ఉంది, 2-1 అంటే ఛానల్ డీవియేషన్ 1 అనేది పెట్టమని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే కొద్దిగా నేరోగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క డాటెడ్ లైన్స్ అనేది మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్కి కూడా యూటిలైజ్ అవుతాయి అన్నమాట. వెరాజ్ ఫ్రెండ్స్, ఈ యొక్క టెక్నికల్ ఇండికేటర్స్లో రెడ్ యారో కనిపిస్తుంది. అంటే మనకేంటంటే రెడ్ యారో వచ్చిందంటే ఆ క్యాండిల్ క్లోజింగ్ అయిన తర్వాత లైవ్లో యారో బ్లింక్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే క్యాండిల్ మూవ్ అవుతూ ఉంటుందో ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఈ క్యాండిల్ క్లోజింగ్ అయిన తర్వాత మనకి ఈ యారో అనేది స్టాండర్డ్గా అక్కడ ప్లేస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే రెడ్ యారో రావడం జరుగుతుందో ఆ యొక్క క్యాండిల్ని లో ఏదైతే ఉందో ఆ లో దగ్గర మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తాం. వెరాజ్ ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ కలర్లో మనకి ఏదైతే వస్తుందో ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది చూడండి. ఆ యొక్క క్యాండిల్ పైన మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రెండ్స్ ఆ క్యాండిల్ కింద లేకపోతే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ కింద ఏంటంటే మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదంటే ట్రైల్ అనేది ఈ రెడ్ ఏదైతే డాట్స్ ఉన్నాయో షార్ట్ చేసినప్పుడు వీటిని ట్రైల్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి హిట్ అవుతూ ఉంటుంది. ట్రైలింగ్ అనేది అంత ఈజీగా ఉండదు. మార్కెట్ ట్రెండ్ అవుతున్నప్పుడు ట్రైలింగ్ అనేది ఏంటంటే మనకి బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. బట్ ఎనీ హౌ ఏంటంటే మనం పార్షియల్గా ఎగ్జిట్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి బై సిగ్నల్ ఫ్రెండ్స్. ఓకే, నా మిత్రుడు సెకండ్ ఇండికేటర్ ఏంటంటే ఎక్స్ ట్రెండ్ అని చెప్పారు కదా, అది ట్రేడింగ్ వ్యూలో లేదు ఫ్రెండ్స్. నేను సెర్చ్ చేస్తే బి ఎక్స్ ట్రెండర్ అనే ఇండికేటర్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే ఏదైతే థిక్గా ఉందో ఇక్కడ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, థిక్గా గ్రీను, దాని తర్వాత రెడ్, దాని తర్వాత గ్రీను. ఈ థిక్ లైన్ ఏంటంటే మనకి ప్రైమరీ ట్రెండ్ అనమాట. అంటే మెయిన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్రైమరీ ట్రెండ్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొంచెం డార్క్ కలర్లో ఉంది. ఓకేనా, ఇది లైట్ కలర్లో, సారీ, అండ్ కనిపించట్లేదు కూడాను. ఓకే, మేబీ సెట్టింగ్స్ ఏదైనా చేంజ్ చేద్దామా? విజిబిలిటీ చేంజ్ చేయాలంటే ఎక్స్టెండర్ ఆస్కిలేటర్ ఇది. ఓకే, ఇది కాదు, కలర్ ఇది గ్రీన్, షేప్స్ హిస్టోగ్రామ్ లైన్. ఓకే ఫైన్. ఇక్కడ యా, దిస్ ఈజ్ గుడ్. యా ఫ్రెండ్, అయితే ఇక్కడ లైన్ అనేది కొద్దిగా థిక్గా పెడదాము, ఎందుకంటే డిఫరెన్షియేషన్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేనేం లేదు, సేమ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది ఉంచాను. బట్ కొద్దిగా కలర్ అనేది కనిపించట్లేదు కాబట్టి బ్రైట్ అనేది చేశాను. దట్స్ ఇట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకేంటంటే ఈ ఏదైతే ప్రైమరీ ట్రెండ్ ఉందో అంటే మేజర్ ట్రెండ్ అనేది బిగ్ థిక్ కలర్ అనమాట. ఇదేంటంటే సెకండరీ ట్రెండ్ అంటే షార్ట్ టర్మ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 15 మినిట్స్లో ట్రెండ్ చూస్తున్నాం, 15 మినిట్స్లో లాంగ్ అనేది ఉందనుకోండి. ఓకే, వేరేజ్ 1 మినిట్లో సెల్ ఉంది, అలా అనమాట. అంటే ఇదేంటంటే వెరీ షార్ట్ టర్మ్ ట్రెండ్, దీనికి మనం అంత ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వమన్నమాట. బట్ దీన్ని ట్రేడ్ చేసే విధానం ఏంటంటే ఈ రెండు కలిసినాయి అనుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇక్కడ ఏమిచ్చింది, మనకి డాట్ వచ్చిందంటే సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఏంటి, బై చేయమని చెప్తుంది. ప్రైమరీ ట్రెండ్ అంటే ఈ యొక్క బిగ్గర్ ట్రెండ్ అనమాట. ఓకేనా, మెయిన్ ట్రెండ్ ఇది గ్రీన్ కలర్. అదేవిధంగా ఈ యొక్క సెకండరీ ట్రెండ్ ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రెండ్, అది కూడా గ్రీన్గా ఉందనుకోండి అండ్ అబోవ్ జీరో లైన్ ఉంటే మనం ఏంటంటే బాయింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఏంటంటే మిత్రుడు చెప్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ కోసం ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట.
ఓకే. ఎనీహౌ ఒకసారి బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. 2 ఇండికేటర్స్ అనేవి కలిపి కూడాను. అండ్ సో మనకైతే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకున్నాం. ఒకసారి 3 మినిట్స్లో కూడా చూద్దాం. ముందు 5 మినిట్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ బయింగ్ సిగ్నల్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఏది మన ఎక్స్ట్రెండరు. ఓకే. వెరాజ్ ఏంటంటే మనకి అండ్ హాఫ్ ట్రెండ్ దీని సెట్టింగ్స్ చేంజ్ చేసాం కదా 2-1కి. ఓకే ఫైన్. 2-1కి కొద్దిగా లేట్గా ఇచ్చింది. ఓకేనా. మనకి మెయిన్ ట్రెండ్ ఏం చెప్తుందంటే ఈ డాట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో బై చేయమని చెప్తుంది, ఈ క్యాండిల్లో బై చేయమని చెప్తుంది. బట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎక్స్టెండ్ ఏం చెప్తుందంటే ట్రెండరు బై చేయమని చెప్తుంది. అదేవిధంగా మనకి హాఫ్ ట్రెండ్ ఏం చెప్తుందంటే ఈ క్యాండిల్లో బై చేయమంటుంది. కొద్దిగా డీవియేషన్ అనేది ఉంది. సో మిత్రుడు ఏమంటున్నారంటే ఈ రెండింటిని క్లబ్ చేస్తే మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్ మంచి రిజల్ట్స్ రావచ్చు అని చెప్పేసి చెప్పడం అనేది ఇండైరెక్ట్గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి లాంగ్ ట్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఈ క్యాండిల్ తర్వాత రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మనం 43520 దగ్గర బై చేసుకున్నాం అనుకోండి. అక్కడ నుంచి కూడా 437 ఇట్స్ అ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. వెరాస్ సెకండ్ బ్యాక్ టెస్ట్ అనేది చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఎక్స్టెండరు మనకి హాఫ్ ట్రెండ్ రెండు కూడా కోరిలేట్ అయినప్పుడు అంటే ఒక అలైన్మెంట్ జరిగినప్పుడు మేబీ బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇవ్వచ్చు. ఈ పాయింట్ దగ్గర ఫ్రెండ్స్ మనకి 1225కి సెల్ సిగ్నల్ ఇచ్చింది, ఏది హాఫ్ ట్రెండ్ అనేది. బట్ మనకైతే ఇక్కడ ముందే కొంచెం వీక్గా కనిపిస్తుంది ఏది లోవర్ టైం ఫ్రేమ్స్లో, దానికి అంత హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వం. బట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ అనేది ఏది ప్రైమరీ ట్రెండ్ అంటే బిగ్గర్ ట్రెండ్ సెల్లింగ్ ఇచ్చిందో ఫ్రెండ్స్ మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈ రెండింటికి కూడా ఎగైన్ ఏంటంటే కొద్దిగా తొందరగా ఏంటంటే ఎక్స్టెండర్ మనకేంటంటే తొందరగా సిగ్నల్ ఇస్తుంది. చూడండి ఈ క్యాండిల్లోనే సిగ్నల్ ఇచ్చేసింది, ఈ క్యాండిల్లో సిగ్నల్ ఇచ్చేసింది ఏది మన ఎక్స్టెండర్. బట్ హాఫ్ ట్రెండ్ ఏం చేసిందంటే ఈ క్యాండిల్ తర్వాత సిగ్నల్ ఇచ్చింది. మేబీ కొంచెం డిలే ఉండొచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో వర్కింగ్ అనమాట. అక్కడ నుంచి కూడా మనకి షార్ప్ ఫాల్ అనేది జరిగింది. ఒకవేళ రెండింటిని మనం కంబైన్ చేసుకున్నాం అనుకోండి, ఏ విధంగా కంబైన్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి బిగ్గర్ పిక్చర్లో మేజర్ ట్రెండ్ డౌన్ ఉంది అండ్ హాఫ్ ట్రెండ్ కూడా సిగ్నల్ ఇస్తుంది కాబట్టి మనం ఈ పాయింట్ దగ్గర షార్ట్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఆ పాయింట్ దగ్గర మనం ఒకవేళ పుట్ ఆప్షన్ కానీ ఏదైనా బై చేసుకున్నాం అనుకోండి, అక్కడ నుంచి కూడా ఎటువంటి బయింగ్ సిగ్నల్ అనేది ఇవ్వలేదు. బట్ 308 పాయింట్లు అనేది డ్రాప్ అవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, 308 పాయింట్లు అనేది డ్రాప్ అవడం జరిగింది. బట్ వేరేజ్ ఫ్రెండ్స్ మనకేంటంటే ఇమీడియట్గా దానికంటే ముందు ఎగ్జిట్ కంటే ముందు కూడా ఇది గ్రీన్ కలర్ ఇచ్చేసింది కాబట్టి ప్రైమరీ ట్రెండ్ మేబీ మన ఎగ్జిట్ ఇక్కడ ఉండొచ్చు అనమాట. స్కాల్పింగ్ పర్పస్ ఏంటంటే ఇట్ ఈజ్ వర్కింగ్. ఈ క్యాండిల్ కింద మనం షార్ట్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే 160 పాయింట్స్ అంటే ఎట్ ద మనీ ఆప్షన్ మనం బై చేసామనుకోండి 160 కాబట్టి ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర మనకి 80 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, యా దట్ ఈస్ దేర్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి బయింగ్ సిగ్నల్ ముందే ఈ క్యాండిల్లో ఇచ్చింది అండ్ హాఫ్ ట్రెండ్ కొద్దిగా లేట్గా ఇచ్చింది ఫ్రెండ్స్. 756 782 ఇక్కడైతే ఇదైతే ఫ్రెండ్స్ మనకి లాస్ అనమాట. మొత్తం 3 ట్రేడ్స్లో 1 ట్రేడ్ అనేది లాస్ అయింది బేస్డ్ ఆన్ ద ఎక్స్ ట్రెండ్ అండ్ హాఫ్ ట్రెండ్. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ టెస్టింగ్లో. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఎక్స్టెండ్ ఏం చెప్తుందంటే ఈ క్యాండిల్లోనే సెల్ చేయమని చెప్తుంది. ఇది బాగుంది ఫ్రెండ్స్, ఎక్స్టెండర్ అనేది చాలా అడ్వాన్స్గా ఇస్తుంది. ఈ క్యాండిల్లో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనకు సెల్ చేయమని చెప్తుంది. ఓకే, ఒకవేళ ఆ పాయింట్ దగ్గర మనం సెల్లింగ్ అనేది చేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర దాని తర్వాత మనకి 675 నాట్ ఏ బ్యాడ్ ట్రేడ్ అనమాట. స్కాల్పింగ్ కోసం అయితే ఇట్ ఈస్ వర్కింగ్. 80 పాయింట్స్ దగ్గర దగ్గర మనకి 30 పాయింట్స్ 20 పాయింట్స్ అయితే రావచ్చు. బట్ వేరాజ్ ఫ్రెండ్స్ హాఫ్ ట్రెండ్ అయితే ఇట్స్ డిలేడ్ అనమాట. ఓకేనా. సో మొత్తం 4 ట్రేడ్లో 2 సక్సెస్ అయినాయి, ఒకటి ఫెయిల్ అయింది, ఒకటైతే న్యూట్రల్గా ఉంది. ఓకేనా, యా. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఎక్స్టెండ్ ఏం చెప్తుందంటే లాంగ్ వెళ్ళమంటుంది ఈ క్యాండిల్లో. బట్ ఫ్రెండ్స్ మనకి ఇది కొంచెం డిలేడ్గా ఇచ్చింది ఏది హాఫ్ ట్రెండ్. బట్ అక్కడ నుంచి కూడా బ్యూటిఫుల్ ట్రేడ్ ఇది, ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కడ కూడాను మనకి షార్టింగ్ ఆపర్చునిటీ రాలేదు, స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. బట్ వేరేజ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్స్టెండ్ ఏం చేసిందంటే షార్ట్ చేయమని చెప్తుంది ఈ పాయింట్ దగ్గర ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గుడ్ అనమాట. ఎక్స్టెండ్ అనేది కొద్దిగా అడ్వాన్స్గా ఉంది. బట్ వేరేజ్ ఏంటంటే మనకి హాఫ్ ట్రెండ్ ఇక్కడ ఇచ్చింది. ఒకవేళ ఇది డౌన్ ట్రెండ్లోనే ఉంది,
అండ్ హాఫ్ ట్రెండ్ అనేది మనకి షార్ట్ సైడ్ ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి షార్ట్ తీసుకుంటే డెఫినెట్గా ఇది కూడా లూజింగ్ ట్రేడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ యా కమింగ్ టు ద ఈ పాయింట్ దగ్గర అయితే ఫ్రెండ్స్ రెండు కూడా మెర్జ్ అయినాయి. మనకి ఎక్స్టెండ్లో ప్రైమరీ ట్రెండ్ అండ్ సెకండరీ ట్రెండ్ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి అండ్ ఇది కూడా పాజిటివ్గా ఇచ్చింది. అండ్ యా ఇట్ ఈజ్ ఆల్సో వర్కింగ్ అనమాట. దేర్ ఈజ్ నో బట్ ఇది ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఎనీ హౌ ఏంటంటే ఇది వర్కౌట్ అయింది మనకి. సో ఫ్రెండ్స్ మనకేంటంటే ఇక్కడ సెల్లింగ్ ఇచ్చింది ముందే ఎక్స్ ట్రెండ్ అనేది ప్రైమరీ ట్రెండ్. సో ఇక్కడ నుంచి కూడా స్కాల్పింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ పాయింట్ దగ్గర మనకి ముందే ఎక్స్ ట్రెండ్ బయింగ్ ఇచ్చింది, దాని తర్వాత బయింగ్ ఎక్సలెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్. ముందే మనల్ని హెచ్చరిస్తుంది ఎక్స్ట్రెండర్ అనేది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు సిగ్నల్ రావడం అనేది జరిగింది. ఓకే, మేబీ సైడ్ వేస్లో కొద్దిగా మనకి లాస్ ఉండొచ్చు ఫ్రెండ్స్, సైడ్ వేస్లో. అండ్ యా ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ వర్కింగ్ ఫ్రెండ్స్. ఓకే, బ్యూటిఫుల్లీ వర్కింగ్. సో బేస్డ్ ఆన్ ద మన బ్యాక్ టెస్ట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ట్రేడ్స్ అనేవి తీసుకున్నాం అనుకోండి వరుసగా, ఏదైతే ఇండికేటర్ చెప్పిందో ఎక్స్ ట్రెండ్ అండ్ హాఫ్ ట్రెండ్ ఈ రెండింటిని కూడా ఫాలో అయ్యామనుకోండి, దగ్గర దగ్గర ఏంటంటే మనకి 6 లేదా 7 ట్రేడ్స్ అనేది మనకి బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఈ రెండు కూడా మంచి బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతున్నాయి. సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా. బట్ ఎనీ హౌ ఏంటంటే ఫ్రెండ్స్ మనం జస్ట్ 2 క్యాండిల్స్ అనేది మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ బిగ్గర్ టార్గెట్స్ అయితే ఇస్తున్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 6 ట్రేడ్స్ అనుకున్నాం అనుకోండి, వెరీ బిగ్ టార్గెట్స్ అయితే ఇస్తున్నాయి అనమాట. అంటే ఇండికేటర్ని బేస్ చేసుకొని మనం ట్రైల్ చేసుకుంటూ వెళుతున్నాం. లేదు అంటే మనకుంది కదా సిస్టమ్ ఏంటి, ఒక 50% లేకపోతే 60% ప్రాఫిట్ తీసేసుకొని, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 2 లాట్స్తో మనం ట్రేడ్ చేస్తున్నాం. ఒక లాట్ అనేది స్కాల్పింగ్ చేసేసుకొని, ఓకే మిగతా 1 లాట్ అనేది కాస్ట్ టు కాస్ట్ తెచ్చుకుంటే, సో ఈ 6 ట్రేడ్స్లో మనకి అట్లీస్ట్ ఏంటంటే 3 to 4 ట్రేడ్స్ అనేది మంచి స్ట్రాంగ్ ప్రాఫిట్ ఇచ్చే ట్రేడ్స్ అయితే దొరుకుతున్నాయి. దట్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఒక మంచి రిజల్ట్స్ అనేది వస్తే మీరు ట్రై చేయండి. వితౌట్ బ్యాక్ టెస్టింగ్ ఏంటంటే ఏ ఇండికేటర్ని కూడా బ్లైండ్గా ఫాలో అవ్వద్దు ఫ్రెండ్స్, ఓకేనా. బ్యాక్ టెస్ట్ చేయండి, డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయా బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయా అని చెప్పేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ చేయడం మాత్రం మరవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి మన మిత్రులు కామెంట్ చేయడం వల్ల మనకేంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, ఇది అందరికి కూడా చేరువ అవుతుంది అనమాట. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మనందరికి కూడా బెనిఫిట్ ఉంటుంది. దట్ ఈస్ ద పాజిటివ్ యాటిట్యూడ్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.